అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు అతను ఆమె. ఈ కథను రచించిన వారు సుధా గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే వాణి వాణి అంటూ అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన మా శ్రీవారు చాలా కంగారుగా నన్ను పిలుస్తుంటేని ఏమిటా అని నేను కంగారుగా పరిగెత్తుకొచ్చాను. వాణి, మన అపార్ట్మెంటు సెకండ్ ఫ్లోర్లో ఉండే శ్రీధర్ గారి భార్య రాత్రి ఉరివేసుకొని చనిపోయారని వాచ్మెన్ చెప్పాడు. నీకు తెలుసా అని అడిగారు మా శ్రీవారు. అవునా? రాణి ఇంత అగాత్యానికి ఎందుకు పాల్పడింది? కారణం ఏమై ఉండొచ్చు? విషయం వినగానే జారిన కన్నీటిని తుడుచుకుంటూ అడిగాను మా వారిని. అందరూ ఆవిడ భర్త తాగుబోతుతనానికి విసిగిపోయి ఈ పని చేశారంటున్నారు. కాదండి, వేరే ఏదో కారణం ఉందనిపిస్తుంది. ఎందుకంటే అతనేమి ఇవాళ కొత్తగా తాగటం లేదుగా, నా అనుమానం చెప్పాను. ఆ, నీవు ఒక సైకాట్రిస్టువి కదా, నీకు అలానే అనిపిస్తుందిలే అని రాగాలు తీశారు శ్రీవారు. అదేదో నేను పోలీస్ ఆఫీసర్ని అన్నట్టు అంటారేంటి? ఇందులో సైకలాజిలీ గోల లేదు. తను గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్, డిబిటెంట్ కాదు. పెద్దమ్మాయి స్రవంతి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. బాబు ఇంకా స్కూల్. చదువు పూర్తి కాని పిల్లలు బాధ్యతలను విస్మరించి కేవలం తాగుడుకు కాదేమో మనసు మూలిగింది. ఏమో అందరూ అంటున్నదే నేను చెప్పాను అనాసక్తిగా పలికారు. ఒకసారి తనని మా యూనివర్సిటీ బ్యాంకులో చూశాను. వేరే ఎవరితోనో తను నన్ను చూసి కాస్త కంగారు పడింది. నన్ను చూసి ఎందుకు కంగారు పడ్డదో అర్థం కాలేదు. తనతో కూడా ఉన్నతను తనతో కొంచెం ఎక్కువ చనువుగా ఉన్నాడు అన్నాను. అదే మరి, అందుకే అన్నది సైకలాజీ అని. పోలీసోళ్లకు కూడా రాని అనుమానాలు మీకొస్తాయి. ఎవరైనా దగ్గర వాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా, నవ్వుతూ మందలించారు. మరి అదే నేను చెప్తున్నది. తను కంగారు ఎందుకు పడ్డట్టు? అంతేకాదు, ఒడివొడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వచ్చినతను నన్ను అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కాసేపయ్యాక వెళ్ళి పలకరించొద్దాం. అయినా మీ ఆడవాళ్ళు ఎప్పటికీ మారరు. అనుమానం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారు అని నవ్వి పేపర్ చదవడంలో మునిగిపోయారు ఆయనగారు. ఈయన మాటలు సూటిగా గుచ్చుకున్నాయి. అయినా నాదే తప్పేమో, ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని నాకై నేను నచ్చ చెప్పుకున్నా. నాలోని సైకాట్రిస్టుకు కారణం పెద్దదే అని రూఢిగా తెలుస్తుంది. మా ఆయన అంటున్నట్టు అది ఆవిడ భర్త తాగుబోతుతనాన్ని భరించలేక అయితే కాదు. వాళ్ళది మాది ఇద్దరిది ఈ అపార్ట్మెంట్లో సొంత ఇల్లు. ఒకేసారి వచ్చాము. దాదాపుగా 6-7 నెలలు కావస్తుంది. తన కొడుకు మావాడు ఒకే స్కూల్. నిజమే, శ్రీధర్ గారు తాగుడుకు బానిస. అలా అని ఎన్నడూ వీధులెక్కి అల్లరి చెయ్యలేదు. తనకు ఆర్థిక భద్రత ఉంది. నాకు వాళ్ళమ్మాయి స్రవంతితో మంచి పరిచయం ఉంది. అప్పుడప్పుడు తనను నేను కాలేజీకి వెళుతూ తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేదాన్ని. తను ఏయూలో ఇంజనీరింగ్ చదువుతుంది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సైకాట్రీలో ప్రొఫెసర్ను. చాలాసార్లు పరీక్షల ముందు లేక మరో విధంగా వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడటానికి, స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంటి విషయాల మీద మాట్లాడటానికి యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని ఇంజనీరింగ్ కాలేజీకి పంపేవారు. ఏయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ సీట్ అంటే మామూలు విషయం కాదు. స్రవంతి చాలా చురుకైన, మంచి ఆలోచన భావాలున్న అమ్మాయి. అప్పుడప్పుడు స్టూడెంట్ సైకాలజీ తెలుసుకోవడానికి తనతో మాట్లాడేదాన్ని. నా పీహెచ్డీలో భాగంగా తనతో, తన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడేదాన్ని. ఇప్పటి జనరేషన్కున్న అవేర్నెస్, జిజ్ఞాస, ఫ్యూచర్ ప్లానింగ్ నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. వీళ్లకు తమకు ఏమి కావాలో మంచి అవగాహన ఉంది. అందరికందరూ అనను కానీ చాలామందికి మాత్రం భవిష్యత్తు మీద మంచి ప్రణాళికలున్నాయి. స్రవంతికి తల్లి అవసరం చాలా ఉన్నవేళ తల్లి ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడటం ఆ పసి హృదయాన్ని ఎంతగా కలిచివేస్తుందో. సమాజం తనను చూసే దృష్టి కూడా మారుతుంది. ఎలా తట్టుకుంటుందో. నా ఆలోచనలో నేనుండగా మా శ్రీవారు, పద వెళ్ళి పలకరించి వద్దాం, మళ్ళీ నాకు బ్యాంక్ టైం అవుతుంది, మీకేం యూనివర్సిటీలో టైం పట్టింపు ఉండదు అని ప్రేమగా దెప్పిపొడిచారు. నేను ఇవాళ లీవ్ పెట్టానండి. నాకెందుకో స్రవంతికి తోడుగా ఉండాలనిపిస్తుంది అన్నాను. నీ ఇష్టం, కానీ అక్కడ కూడా సైకాలజీ స్టడీ అంటూ ఎవరిని ఇంటర్వ్యూ చేయకు తల్లి అన్న మా వారి మాటలకు బాగా కోపం వచ్చిన
చేసేదేమీ లేక ఆయన్ను అనుసరించాను. మేము స్రవంతి వాళ్ళింటికి వెళ్ళేపాటికి చాలామంది వచ్చి ఉన్నారు. అప్పుడే పోస్ట్ మార్టం ముగించుకొని బాడీని తెచ్చారని తెలిసింది. రాణి ముఖంలో కలవరం బాగా తెలుస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే తనలో ఇంత విషాదం దాగుందా? ఎంత యాతన అనుభవించిందో. రాణిని అలా చూడగానే తెలియకుండానే కళ్ళు వర్షించాయి. నన్ను నేను తమాయించుకొని స్రవంతి పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఎప్పుడూ త్రుళ్ళిపడే అమ్మాయి చాలా గుంభనంగా ఉంది. ఎందుకో ఒక అపరాధిలా తలదించుకునే ఉంది. బహుశా నలుగురు నానా విధాలుగా మాట్లాడి ఉంటారు కాబోలు. నిజానికి అక్కడ చాలామందే ఉన్నా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇదివరకటి రోజుల్లోలా కాదు. మనుషుల్లో కాస్త పరిణితి వచ్చింది. మగవారు శ్రీధర్ గారిని పరామర్శించి వెళ్ళిపోతున్నారు. మా వారు కూడా అతనిని పలకరించి మర్యాదకు కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. నేను మాత్రం స్రవంతి పక్కనే ఉండిపోయాను. తను ఈ లోకంలో ఉన్నట్టుగా లేదు. బాబు మాత్రం బాగా ఏడుస్తున్నాడు. బహుశా చుట్టాలనుకుంటా ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవ్వరూ స్రవంతి దగ్గరకు రావటానికి కూడా సాహసించటం లేదు. వచ్చినా తను ఏమాత్రం రెస్పాండ్ కాకపోవడంతో కేవలం తన భుజం తట్టి వెళ్ళిపోతున్నారు. ఎందువల్లనో ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు ఏమీ మొదలు కాలేదు. దగ్గరి వాళ్ళెవరైనా రావాల్సి ఉందేమో. అవుననుకుంటూ రాణి గారికి అమ్మ నాన్న ఉన్నారు. వారి కోసమే వేచి ఉన్నట్టుంది. మా అపార్ట్మెంటు వాళ్ళు సమయం గడిచే కొద్దీ ఒక్కొక్కరుగా వెళ్ళసాగారు. ఉండాలా వెళ్ళాలా నాకు ఏమీ పాలుపోలేదు. సరే నేను వెళదామని లేస్తున్నాను. ఈలోపు ఒకతను చాలా గాబరాగా, అంతకంటే బాధగా, కదిలిస్తే కన్నీటి సముద్రం పొంగుతుందేమో అన్నట్లుగా కంటినిండా నీళ్లు, అవి బయటికి రాకుండా చాలా కష్టంగా ఆపుకుంటున్నాడు. ముఖం చూస్తే చెప్పొచ్చు ఎంతగా ఏడ్చాడో. లోపలికి రావడానికి భయపడుతూ రాకుండా ఉండలేక మొత్తానికి వచ్చాడు. అతన్ని వెంటనే పోల్చుకున్నాను. అవును, ఆ రోజు బ్యాంకులో చూసినతను. రాణి కడచూపు కోసం వచ్చినట్టున్నాడు. వెళ్ళబోతున్న దానిని ఆగిపోయి అతన్ని గమనిస్తూ ఓ పక్కకు కూర్చున్నాను. కుతూహలం కాదు కానీ మరేదో నన్ను వెళ్ళనీయలేదు. అతను భయంగానే వచ్చాడు. రాణి మోకం చూసి ఏడుపు ఆపుకోలేక కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నాడు. అంతసేపు తల ఉంచుకుని కూర్చున్న స్రవంతి అతన్ని క్షమించమన్నట్లు చూసింది. అతను స్రవంతిని ఒక అపరాధిలా చూసి ఇక ఉండలేక వెళ్ళబోతున్నాడు. ఈలోపు రాణి అమ్మా నాన్న అనుకుంటా పోలీసుల్ని వెంట పెట్టుకొని వచ్చారు. అమ్మో, వచ్చి రాగానే ఒక లో క్లాస్ మనిషిలాగా గుండెలు బాదుకుంటూ చాలా హంగామా చేస్తూ నా కూతుర్ని ఇతనే పొట్టన పెట్టుకున్నాడు అంటూ రొమ్ములు బాదుకుంటుంది. ఇతనే అంటుంటే ఎవరినో అని అందరూ చూశారు. నాకు కాస్త కలవరం వేసింది. ఈ వ్యక్తి కాదు కదా అని. బహుశా అతను కూడా భయపడి అలాగే నిల్చుండిపోయాడు. స్రవంతి చివాన్ల లేచి నిలుచుంది. తన ప్రతిస్పందన చాలా వేగంగా ఉంది. అందరినీ తోసుకుని ముందుకొచ్చింది. తనతో కూడా నేను. రాణి తల్లి అరుపులు ఆగటం లేదు. పోలీసు వాళ్ళని సరాసరి తన అల్లుడి దగ్గర పిలుచుకొచ్చి మా అల్లుడే నా కూతుర్ని చంపాడు. వాడి ఆగడాలు తాగుడు తట్టుకోలేక అది చనిపోయింది. వాడిని ఉరితీయండి అంటూ నానా యాగి చేస్తుంది. పోలీసులు శ్రీధర్ గారిని అరెస్ట్ చేయబోతుండగా ఎవరో పెద్ద మనిషి జరగాల్సిన క్రతువు పూర్తయ్యాక అరెస్ట్ చేస్తే బాగుంటుందని పోలీసులకి నచ్చ చెబుతున్నాడు. అప్పటి వరకు ఊరుకున్న స్రవంతి ఇన్స్పెక్టర్ గారు, నేను మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని అడగటం నాకు చాలా ఆశ్చర్యం. నీవు ఊరుకోవే పిచ్చి తల్లి, నీకేం తెలియదు అని మనవరాలిని మందలించి, ఇన్స్పెక్టర్ అది చిన్నపిల్ల, దాంతో మాటలేంటి, మీరు ఆ హంతకుడిని జైల్లో వేయండి అని యాగి చేస్తుంది రాణి వాళ్ళ అమ్మ. ఆవిడ నోటికి జడిసి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అసంకల్పితంగానే నేను కల్పించుకుంటూ, ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి రాణి, అదే ఈవిడ కూతురు అని రాణి వైపు చూపిస్తూ, సార్, ఈ అమ్మాయి మేజర్ కాబట్టి తను చెప్పదలుచుకుంది వినడం భావ్యం. పైగా తనకన్నా ఈ విషయంలో ఇంకొకరికి తెలుసు అని నేను అనుకోవడం లేదు అన్నాను. అక్కడున్న కొంతమంది నా మాటల్ని బలపరిచారు. శ్రీధర్ గారు భయానికి బిగుసుకుపోయి అందరిలో అపరాధిలాగా నిలబడ్డారు. అందరూ నాకు వత్తాసు పలకడంతో రాణి వాళ్ళమ్మ కాస్త మెత్తపడ్డారు. ఇన్స్పెక్టర్ కూడా అంగీకరించారు. స్రవంతి, ఇన్స్పెక్టర్ గారు కేవలం వారిద్దరే లోపలికి వెళ్లారు. ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం. ఇది వరకటి అతని కోసం చూశాను. ఇవేమీ తనకు పట్టనట్టు రాణినే చూస్తూ, రాణికి దగ్గరగా, కళ్ళల్లో విపరీతమైన బాధ మోస్తూ, ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక, దాచుకోలేక అతను పడే యాతన నా మనసును తడిపేసింది.
ఏమిటి ఈ బంధం అని ఆలోచిస్తూ ఉండిపోయాను. కాసేపటికి స్రవంతి ఇన్స్పెక్టర్ గారు బయటకు వచ్చారు. తను ఏమి చెప్పిందో కొన్ని కాగితాల మీద తన సంతకం తీసుకొని వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బంధువులు మిత్రులు తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను పరిశీలించసాగారు. రాణి అమ్మ మాటేమీ సాగలేదుగా. ఆవిడ ఇందాకటి అతిని తగ్గించి కూతురి కాళ్ళ దగ్గర ఏడుస్తూ కూర్చుంది. మళ్ళీ నా కళ్ళు అతని కోసం వెతికాయి. వెళ్ళబోతున్న అతనికి స్రవంతి ఎదురుపడ్డది. వెళ్ళొద్దు, ఉండి అంతా అయ్యాక వెళ్ళమని కంటితోనే చెబుతుంది స్రవంతి. నీవే అపరాధివి అని అతని వర్షించే కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి. స్రవంతి చేతులు జోడించి వేడుకుంటుంది. ఏమనుకున్నాడో వెళ్ళబోతున్న వాడల్లా గోడకు ఆనుకుని నిర్వికారమైన చూపులతో అక్కడే ఉన్నాడు. జరగాల్సిన తంతు అప్పటికే ఆలస్యం అవడం మూలన గబగబా ముగించారు. అతను అన్ని పనులు దగ్గరుండి చేశాడు. కాదు కాదు, దగ్గరుండి తన చేతుల మీదుగా సాగనంపాడు. అంతిమయాత్ర ముగియడంతో అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. నేను స్రవంతి భుజం తట్టి ఇంటికొచ్చాను. అక్కడి నుండి వచ్చినప్పటి నుంచి బుర్రలో అతనికి రాణి మీదున్న ఆవ్యాజమైన ప్రేమ ఇవే కనపడుతున్నాయి. అందులో సైకాట్రిస్టు బుర్ర అన్ని ప్రశ్నలే. మా వారు వచ్చాక అంతా పూసగుచ్చినట్టు చెప్పాను. అవునా, అయినా పక్కనోళ్ళు విషయాలు మనకెందుకు, ఎవరి జీవితం వారిష్టం అని నాకు ఉపదేశం చేసి వాట్సాప్ చూడటంలో మునిగిపోయారు. మా వారితో పంచుకున్నందుకు నా తలను బాదుకొని టీవీలో వార్తలు చూద్దామని టీవీ పెడితే యాదృచ్ఛికమో ఏమో అప్పుడే టీవీలో ఆల్రెడీ మీద కోర్టు ఇచ్చిన తీర్పు పైన చర్చ నడుస్తుంది. ఎవరికి వారు తమ అభిప్రాయాలు మన మీద గుప్పిస్తున్నట్టు ఆ చర్చ. ఒపీనియన్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ అన్నది ప్రాథమిక సూత్రమే అయినా తమ అభిప్రాయమే కరెక్ట్ అని పట్టుపట్టడం మినహా కొత్త విషయమే లేదు. చర్చ లేదు, పాడు లేదు. చిరాకేసి టీవీ కట్టేశాను. ఎందుకో రాణి ఆత్మహత్య కూడా ఈ కోవదే అని అనిపించింది. మనది అమెరికా లాంటి దేశం కాదు. అక్కడ ఇది పెద్ద విషయం కాదు. మన దేశంలో చాలా వరకు, అందులోనూ ఆడవాళ్ళ విషయంలో అంతా అటు ఇటుగా ఇదే ముగింపు ఉంటుంది. అసలు చర్చే వేస్ట్ అనిపించింది. మన జడ్జిమెంట్లుగా ఉండకూడదు అనుకుంటూనే జడ్జి చేసేస్తాం. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఏదైతే ఏమి, ఒక జీవితం అర్ధాంతరంగా ముగిసింది. బాధగా ఒక నిట్టూర్పు వదలటం మినహా ఏం చేయగలం? మరుసటి రోజు కాలేజీకి వెళుతుంటే అసలు నిన్న ఇక్కడ ఏమైనా జరిగిందా అన్నట్టు అంతా మామూలుగా ఉంది. నిజమే, ఏమి జరిగినా జీవన పోరాటం తప్పదు. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా అని నవ్వుకొని నేను కాలేజీకి బయలుదేరాను. స్రవంతి అప్పుడప్పుడు కనపడేది. ఇంతకు ముందులా చలాకీగా లేదు. అప్పుడు పలకరిస్తే మాటల ప్రవాహం, ఇప్పుడు కేవలం చిరునవ్వు. నిజమే, పోయింది తల్లి. పైగా ఆడపిల్లలకు తల్లితోనే అనుబంధం ఎక్కువ. అంత త్వరగా కోలుకోవడం కష్టం. భగవంతుని దయ వల్ల కోలుకుంటే చాలు. స్రవంతిని చూసినప్పుడల్లా నాకు అతను గుర్తుకు వచ్చేవాడు. అతను గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో కిలికినట్టయ్యేది. అంతలా బాధపడ్డవాడు ఇప్పుడెలా ఉన్నాడో ఏమో. అనూహ్యంగా స్రవంతి వాళ్ళ నాన్నగారు పూర్తిగా తాగుడు వదిలేసి చాలా బాధ్యతగా ఉంటున్నట్టు మా పనమ్మాయి చెప్పింది. వీళ్లకు తెలిసినన్ని విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు కదా. కాలం ముందుకు సాగుతోంది. క్రమంగా నా మనసులో నుంచి రాణి విషయం మరుగున పడింది. పగలు కాలేజీకి వెళ్ళడం, సాయంత్రం ఒక క్లినిక్లో కన్సల్ట్ సైకాట్రిస్ట్గా పనిచేయడం నా దినచర్య మునుపటిలాగానే సాగిపోతుంది. అనుకోకుండా ఒకరోజు నా దగ్గరికి కన్సల్టెంట్కు ఒక అతను వచ్చాడు. వెంటనే గుర్తుపట్టాను. మర్చిపోతే కదా. అతను ఎవరో కాదు, రాణి వాళ్ళ అతను. బహుశా నన్ను గుర్తుపట్టినట్టుగా లేడు. మనిషి జీవోత్సవంలా ఉన్నాడు. అంత ఇష్టపడ్డాడా రాణిని? నా అనుభవంలో ఈ వయసులో ఇలాంటి సంబంధాలు అంటే ఇచ్చిపుచ్చుకోవడం లాగే ఉంటాయి. ప్రేమ అన్నది చివరి నుంచి ఒకటో స్థానంలో ఉంటుంది. అతను రాణిని ప్రేమించాడన్న విషయం తను చనిపోయిన రోజు అర్థమైంది. కానీ ఇంతలా అని తెలీదు. మనిషిని చూస్తే తెలుస్తుంది. తను ఏదో చాలా విలువైనది కోల్పోయాడని. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని చాలా నమ్రతగా అడిగాను. అతను ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ అడిగా. చూడండి, అప్పుడు చూసా అతని పేరు భాస్కర్ అని. అతని పేరు నా దృష్టిలో అతనుగా ముద్రపడిపోయింది. భాస్కర్ గారు, మీరు ఏమీ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్పే ప్రతి విషయం చాలా గోప్యంగా ఉంచుతాము. మీరేమీ భయపడనవసరం లేదు. చెప్పండి అని చాలా విధాలుగా అతనితో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత అతను చెప్పింది ఏమిటంటే, తను ప్రేమించిన ఆవిడ చనిపోయిన బాధ నుంచి బయటకు రాలేకపోతున్నట్టు, బాధ్యతల మూలాన తనతో పోలేకపోతున్నట్టు ఒక ముక్కలో చెప్పాడు. మీరు ప్రేమించిన ఆవిడ అంటే మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా?
ఎందుకంటే మీ వయసు 43 కదా. లేదు, నాకు ఉండే బాధ్యతల వలన పెళ్లి చేసుకోవడం కుదరలేదు అని దీనంగా బదులిచ్చాడు. బాధ్యతలు రాణీకా అతనికా అర్థం కాలేదు నాకు. మరి తను ఎలా చనిపోయింది అని అడిగా. అది అది అని చెప్పలేక నీళ్లు నములుతుంటే మరోసారి భరోసా ఇచ్చి మరేం పర్వాలేదు చెప్పమన్నాను. మామూలుగా ఎవరి కథలు ఎక్కువ వినము. జస్ట్ ప్రాబ్లం వినటం, అనుభవం చదువు నేర్పిన సొల్యూషన్ చెప్పడం ఇంతే. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. నా ప్రశ్నలు ఒక సైకాట్రిస్ట్ కంటే సగటు ఆడదానిలాగే ఉన్నాయి. కుతూహలమో లేక అతనికి సాయం చేయాలని తపనో రాణికి అతనికి ఉన్న సంబంధం తెలుసుకోవాలనిపించింది. చాలా ప్రయత్నం తర్వాత అతను చెప్పడం మొదలుపెట్టాడు. నేను గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను. నా చెల్లి తమ్ముడు ఒక యాక్సిడెంట్లో వెన్నుముక్క దెబ్బతిని మంచానికే పరిమితమయ్యారు. నేను అమ్మ దగ్గరుండి వారి బాగోగులు చూసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. వచ్చినా విడిగా ఉండాలి అన్న కండిషన్. ఆ యాక్సిడెంట్కు నేను కూడా ఒక కారణం. వాళ్లను అలా వదిలి నా స్వార్థం నేను చూసుకోలేను. అందుకే అలాగే ఉండిపోయాను. నా వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం ఈ ఊరికి బదిలీ చేయించుకున్నాను. ఇక్కడే నేను పనిచేసే కాలేజీలో కమలా రాణి అనే నాతోటి లెక్చరర్తో మంచి స్నేహం కుదిరింది. తన భర్త తాగుబోతు. తనంటే విలువ లేదు. అతనికి భార్య అంటే టీవీ, ఫ్రిడ్జ్, కార్లాగా ఒక వస్తువు. భర్తలో మార్పు కోసం చాలానే ప్రయత్నం చేసింది. పాపం శ్రమ తప్ప ఫలితం శూన్యం. తన భర్త నుంచి ప్రేమ అన్నది తనకు అందని ద్రాక్షే. భర్త దగ్గర దొరకని ప్రేమను పిల్లల్లో పొందాలనుకుంది. పిల్లల జీవితాలు వేరు, ఒక స్థాయి వరకే. తర్వాత వారికో ప్రపంచం ఉంటుంది. దాంతో ఒక రకమైన ఒంటరితనం, ప్రేమరాహిత్యంతో బాధపడేది. నా జీవితం ఇంచుమించు అంతే. బాధ్యత తప్ప నాకంటూ ఒక ఆప్యాయ స్పర్శకు తావులేని జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మేము మాకు తెలియకుండానే మంచి స్నేహితులమయ్యాము. క్రమంగా స్నేహం ఒక అడుగు ముందుకేసి ప్రేమగా మారింది. అది ఒక బంధమైంది. ఒక మంచి అనుబంధంగా మారి ఇంకో అడుగు ముందుకెళ్ళింది. నిజంగా తనతో గడిపిన కాలం నా జీవితంలో స్వర్గయుగం. తను చాలా సెన్సిటివ్. మా ప్రేమ లోకానికి తెలిస్తే తనను అంతా చులకనగా చూస్తారేమో అని చాలా భయపడేది. ఏ తప్పు చెయ్యలేదు, నమ్మండి. మా మధ్య మనసులు పెనవేసుకున్న దగ్గరతనమే కానీ అదెన్నడూ పరిధి దాటలేదు. డిసిప్లిన్లో తనకు తానే సాటి. ఒకరోజు ఒక కాఫీ షాప్లో సరదాగా సంతోషంగా నవ్వుతూ హాయిగా కొంచెం ఎక్కువ చనువుగా ఉన్న మమ్మల్ని వాళ్ళ అమ్మాయి చూసింది. తన తల్లిని తన తండ్రితో కాక వేరే అతనితో అంత దగ్గరగా ఉండటం ఆ అమ్మాయి అస్సలు తట్టుకోలేకపోయింది. కమల ఎంతగానో నచ్చచెప్పింది. కలగ చేసుకోకూడదు అనుకుంటూనే కమల వేదనను భరించలేక నేను నచ్చ చెప్పటానికి ప్రయత్నించాను. ఎంత నచ్చ చెప్పినా తను వినిపించుకునే లేదు. ఆ రోజు కమల తనకు అన్నం పెడుతుంటే వేశ్య చేతులతో నేను అన్నం తినను అని కంచాన్ని గిరాటేసి వెళ్ళిపోయింది తన కూతురు. ఏ తప్పు చెయ్యని తనను కన్న కూతురు వేశ్య అనటంతో పిచ్చిది తట్టుకోలేకపోయింది. ఈ విషయమే నాకు తన కూతురికి మెసేజ్ పెట్టి ఉరివేసుకొని చనిపోయింది అని గట్టిగా ఏడ్చేశాడు. నాకు తెలియకుండానే నా కళ్ళు వర్షించటం మొదలుపెట్టాయి. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ అతను నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధగా అనిపించింది. నేను కూడా ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చేశాను. ఇదో రకమైన అక్రమ సంబంధమని. మానవ సంబంధాల గురించి యుగయుగాలుగా చర్చిస్తున్నా ఇంకా ఎక్కడో ఒక పార్శవం మిగిలే ఉందనిపిస్తుంది. ఇది పైకి కనిపించే అక్ర సంబంధమా, లేక ఎవరికీ అర్థం కాని ఒక సక్రమ సంబంధమా? దేవునికే తెలియాలి. ఇందులో రాణి తప్పేంటి? ప్రేమ రాహిత్యాన్ని, ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇంకొకరి భుజాన్ని ఆసరాగా తీసుకోవడమా, లేక సగటు భారతీయ స్త్రీలాగా నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోకపోవడమా? బహుశా అతను తన జీవితంలోకి రాకపోయుంటే తను అలాగే ఉండిపోయేదేమో. రాణి మీద సానుభూతి, జాలి రెండూ కలిగాయి. దేవుడు కూడా ఎంత నిర్దయుడు. ఇన్నేళ్లు ప్రేమ లేకుండా బతికింది. తీరా తను కోరుకున్న ప్రేమను, ఒక స్వాంతనను పొందినప్పుడు ఇలా. ఇంతగా రాణిని ప్రేమించే అతనిని చూసి చాలా బాధేసింది. విధి జీవితాలతో ఆడుకుంటుంది అంటే ఇదే కాబోలు. వీళ్ళు కలుసుకోవడమో శాపమో. అయినా ఎందుకో ఒంటరితనంతో బాధపడేవాళ్ళు ఇదే మార్గం చూసుకుంటారు. ఎందుకు సమాజ సేవ వైపు మొగ్గు చూపరో అర్థం కాలేదు. అమ్మో, నా బుర్ర వేడెక్కిపోయింది. మిగిలిన పేషెంట్స్ను త్వరగా పంపించి రోజుకన్నా ముందే ఇంటికి వచ్చేశాను. ఇంటికి వస్తుంటే స్రవంతి ఎదురుపడింది. మామూలుగా తన చుట్టూ ఫ్రెండ్స్తో ఒక సీతాకోక చిలకలా ఉండేది. మాటల ప్రవాహానికి ఎవరో ఆనకట్ట వేసినట్టు చాలా మౌనంగా ఉంది. ఆ మౌనానికి ఉన్న అర్థం నాకిప్పుడు తెలిసింది. బహుశా తను అతనిలాగే అపరాధ భారంలో ఉందని అర్థమైంది. ఆ రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. మళ్ళీ అతను వస్తాడా? వస్తే అతన్ని మామూలు మనిషిగా ఎలా చేయడం? రాణిని మర్చిపోలేక జీవితాన్ని ముగించుకుంటాడా? ఏమో.
ఏదో చిన్న వయసు ప్రేమైతే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరవడం కొంచెం సులభం. ఇక్కడ ఇది ఒక మధ్య వయసు ప్రేమ. ఆకర్షణ తక్కువ, అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాబోలు రాణిని మర్చిపోలేకున్నాడు. కమలానికి సూర్యునికి ఉన్న బంధం ఇప్పటికీ ఎవరికి అంతుపట్టలేదు. వీళ్ళు అంతే కాబోలు. అన్ని ప్రశ్నలు. అతను మళ్ళీ రావడం చాలా సంతోషంగా అనిపించింది. అతనితో మాటలు కలుపుతూ, భాస్కర్ గారు, ఇలాంటి సంబంధాలు ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు అంటూ సమాజం ముందుకు రావడం ఖాయం. మీరు ఏ విధంగా ఈ బంధం సమర్థించుకుంటారు? ఇది మీకు పరస్పర ప్రేమ కావచ్చు, కానీ సమాజానికి అక్రమ సంబంధమే కదా. అందరినీ ఎలా ఒప్పిస్తావు? ఎంత సొంత జీవితం అనుకున్న మానవుడు సంఘజీవే కదా. పెద్దలను ఎదిరించి చేసుకున్న ప్రేమ వివాహాలు ఎప్పుడో అప్పుడు మెప్పు పొందుతాయి. మీరిరువురు చదువుకున్నవాళ్ళు. మరి ఎందుకు దీని పర్యావసనం ఆలోచించలేదు? ఇది అక్రమ సంబంధం కాదంటున్నారు, ప్రేమ అని అంటున్నారు. మరి మీ ప్రేమకు రూపం ఎలా ఇవ్వాలనుకున్నారు అని సూటిగా అడిగాను. తనకు ఉద్యోగ భద్రత ఉంది. భర్తపై ఏ విధంగానూ డిపెండ్ కాదు. ఒట్టి భయస్థురాలు, సున్నిత మనస్కురాలు. అందుకే భర్త తనకు, తన పిల్లలకు ఏమాత్రం విలువ ఇవ్వకపోయినా భరించింది. మాదేమీ పిచ్చి మోహపు బంధం కాదు. అది అందరికీ అర్థం కాని ప్రేమ. రాణిని మాత్రమే కాదు నేను ప్రేమించింది, తన బరువు బాధ్యతలను కూడా. ఈ బంధానికి చట్టబద్ధత కల్పించాలని అనుకున్నాం. అందుకే సమయం చూసుకొని వాళ్ళ అమ్మాయికి నచ్చచెప్పి ఒప్పించి తన భర్తకు విడాకులిచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఈ విషయం తెలిస్తే తనను అందరూ అసహ్యించుకుంటారేమో అని భయపడేది. తప్పేమీ లేదు అని నేను నచ్చచెప్పేవాడిని. ఊహించని విధంగా వాళ్ళ అమ్మాయి మమ్మల్ని చూడటం, అపార్థం చేసుకోవడం, ఎవరో అసహ్యించుకుంటారు అనుకుంటే తన కూతురే ఏకంగా వేసి అనటం తట్టుకోలేకపోయింది అని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అతన్ని ఓదార్చి అప్పటికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి పంపేశాను. సో నేను అనుకున్నట్టు కాదు, తమ భవిష్యత్తును బాగానే ప్లాన్ చేసుకున్నారు. అతను రాణి పిల్లల్ని తన పిల్లల్లాగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉండటమేంటి, తన పిల్లలే అనుకున్నాడు. గ్రేట్, మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అతను క్రమం తప్పకుండా రావటంతో వీలైనంత కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఒక మంచి మనిషి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. కనీసం ఏ ముచ్చట లేని అతనినైనా కాపాడుకోవాలి. ఏమో మళ్ళీ ఇంకో రాణి దొరకపోదా అని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అతనిలో మాత్రం మార్పు రావటం లేదు. రాణి తప్ప ఇంకో ధ్యాస లేదు అతనికి. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. తన కుటుంబం కోసమో ఏ డిప్రెషన్ నుంచి బయటపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తన వల్లే యాక్సిడెంట్ జరిగింది అని, ఇప్పుడు తన వల్లే రాణి వెళ్ళిపోయింది అని ఆమె. అమ్మో, అతన్ని ట్రీట్ చేయడం నాకు చాలా ప్రెషర్గా ఉంటుంది. మా దగ్గరకు వచ్చే కేసులన్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి. అప్పుడు నేను ఒక డాక్టర్ను మాత్రమే. ఇప్పుడు పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. అనుకోకుండా స్రవంతిని ఒకరోజు కాలేజ్ బయట చెట్టు కింద ఒంటరిగా చూశాను. చాలా ముభావంగా ఉంది. ఒక సైకాట్రిస్ట్గా ఆ తీరు చూడగానే చెప్పొచ్చు ఒంటరితనం ఆవహించేసింది. తర్వాత స్టేజ్ డిప్రెషన్ అని. అంతే, నా తలలో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. ప్రొఫెషనల్గా ఇది తప్పే, అయినా రెండు నిండు జీవితాలు కదా, అందుకే తప్పు కాదనిపించి నేను అనుకున్నట్టుగా జరిగితే ఒక విషాద ముగింపుకు సవ్యమైన వీడ్కోలు అవుతుంది అని ఒక ఆశావాహ దృక్పథంతో స్రవంతిని సమీపించాను. కుశల ప్రశ్నలు వేసి, స్రవంతి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమీ అనుకోకపోతే నాతో వస్తావా అన్నాను. ఏమనుకుందో మరి, కనీసం ఎందుకు, ఏమిటి, ఎక్కడికి అని కూడా అడగకుండా నాతో వచ్చింది. నా కారును భీమిలి వైపు ఉన్న తోట్ల కొండకు పోనిచ్చాను. అక్కడి నుంచి సముద్రం చాలా బాగుంటుంది. ఎక్కువ జనాలుండరు, ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరం ఎదురెదురుగా ఒక చోట కూర్చున్నాం. తన భావాలను చదవాలంటే ఎదురుగా కూర్చోవలసింది. ఎలా మొదలు పెట్టాలో తెలియక, సముద్రం వ్యూ బాగుంది కదా అన్నాను. ఆంటీ, నాతో దేని గురించి మాట్లాడాలి అని తను సూటిగా అడిగింది. అతను, అదే భాస్కర్ గారు నా దగ్గరికి కౌన్సిలింగ్కు రావడం, తన తల్లి గురించిన విషయాలు అన్నీ చెప్పాను. మౌనంగా ఏ ప్రశ్న వెయ్యకుండా, దించిన తల ఎత్తకుండా విన్నది. తను ఏం చెబుతుందా అని చూశాను. మౌనంగా రోధిస్తుంది. నేను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. బాధ కలిగితే వివేచన పడుతుంది కదా. కాసేపటికి తెప్పరిల్లి తనే, అవును ఆంటీ, నేను తప్పుగానే అర్థం చేసుకున్నాను. నిజమే కదా, ఎవరైనా అంతే కదా. నా ప్లేస్లో ఉండి చూడండి. నా పొరపాటు ఏమిటంటే వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళది ఒక పవిత్ర బంధమని, నాకు ఇష్టం లేకపోతే మాట్లాడటం కూడా మానేస్తానంది. అలానే చేసింది కూడా.
అతని కన్నా నేనే ముఖ్యమని చాలా చెప్పింది. నా వల్ల పాపం వాళ్ళు కలుసుకోవడం కాదు కదా, కనీసం మాట్లాడుకోలేదు. నాకు తెలుసు. కానీ నా మనసు అమ్మను క్షమించలేకపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. అందుకు భారీ మూల్యం చెల్లించాను. ఇప్పుడు చెప్పండి ఆంటీ, నన్నేం చేయమంటారో అంది. నేనొక సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను. పాటించి తీరాలని లేదు. బాగా ఆలోచించి నీవే నిర్ణయం తీసుకో అన్నాను. తను ఏమి చెబుతుందా అని. చెప్పండి ఆంటీ అంది స్థిరంగా. చూడు స్రవంతి, నీవు ఇంకా జీవితం మొదలు పెట్టలేదు. అప్పుడే ఈ ఒంటరితనం, డిప్రెషన్ బారిన పడటం అంత కరెక్ట్ కాదు. ఈ అపరాధ భావనను జీవితాంతం మోయడం ఎవ్వరి తరమూ కాదు. నీలాగే అతను ఈ అపరాధ భారాన్ని దించుకోలేకుండా ఉన్నాడు. మీ అమ్మ చేసింది తప్ప ఒప్ప పక్కన పెట్టు. అతని మాటల్లో నాకు అర్థమైన విషయం ఏమిటంటే, అతను మీ అమ్మను ఎంతగా ఇష్టపడ్డాడంటే మానసికంగా నిన్ను, నీ తమ్ముడిని తన బిడ్డలు లాగానే భావించుకుంటున్నాడు. అతనికి తన కుటుంబ బాధ్యత లేకపోయుంటే మీ అమ్మతో పాటు పోయుండేవాడు. అతను మీ అమ్మలాగే ప్రేమరాహిత్యం అనుభవించాడు. ఒకరిలో ఒకరు అవన్నీ పొందారు. అతనికి ఇంకా భవిష్యత్తు ఉంది. రేపు ఎవరైనా మీ అమ్మలా ప్రేమించే మనిషి దొరకొచ్చు. భగవంతుని దయ వల్ల అతని జీవిత భాగస్వామి అవ్వచ్చు. నీ అపరాధ భావం పోవాలన్నా, అతని జీవితం నిలబడాలన్నా నీవు అతనితో స్నేహం చేయి. రాణి కూతురంటే అతనికి తన కూతురి. ఒక తండ్రిని కూతురే మార్చగలదు, ఓదార్చగలదు. అలాగే నీకు మంచి ఆప్యాయత కల మనిషి దొరకగలడు అని నా నమ్మకం. అప్పుడు మీరిద్దరూ మీ అపరాధ భారం నుంచి బయటపడగలరు అని నాకు అనిపిస్తుంది. ఇంతే స్రవంతి నేను చెప్పాలనుకున్నది. యు ఆర్ వెరీ మెచ్యూర్ గర్ల్. ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్ అని నేను చెప్పడం ముగించాను. తను ఏమీ మాట్లాడలేదు. నాకెందుకు తన మౌనం కాస్త బాధ కలిగించింది. ఇంటికి వచ్చానే కానీ విపరీతమైన అసహనం వచ్చేసింది. కాలం గడుస్తుంది. మరి నేను ఇంకేమీ మాట్లాడలేదు. తను ఎదురుపడ్డా నాకు పలకరించాలనిపించలేదు. మర్యాదకు నవ్వుతున్న చాలా కోపంగా ఉంది. ఇంకా తను అతనిని తప్పుగా చూస్తే ఎలా? ఒకవేళ ఇలా తన తండ్రి చేసి ఉంటే నిలదీసేదా? అదే అడగాలనిపించింది. ఒక గీత పక్కన ఇంకో గీత గీసినట్టుంది. అంతేకాని అది మనసు మార్చడం అవ్వదు. నాకు చిరాకేసింది. ఎలాగైనా పోండి అని నేను వదిలేశాను. అతను క్రమంగా క్లినిక్కు రావడం మానేశాడు. మంచిదేలే. నాకు మనశ్శాంతి. నేను నా దినచర్యలో పడిపోయాను. ఒకరోజు ఒక అందమైన దృశ్యం నా కంటపడింది. స్రవంతి, తన తమ్ముడు, అతను ఆనందంగా బీచ్లో ఆడుకుంటున్నారు. నాకు తెలియకుండా ఆనంద బాష్పాలు నా గుండె బరువును దించేశాయి. చాలా సంతోషం వేసింది. వాళ్ళను చూస్తూ అలాగే నిలబడిపోయాను. స్రవంతి ఎప్పుడు నన్ను చూసిందో మునుపటి అల్లరి పిల్లల గాలిలాగా నన్ను వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా పైనున్న రాణి ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయి ఉంటుంది.